మనిషికి 2 కార్లు ఉండొచ్చు, 2 మిద్దెలు వచ్చొచ్చు, కానీ 2 భార్యలు మాత్రం వద్దురో దేవుడా, వద్దురోరి దేవుడా, 2 పిల్లలు వద్దురోరి దేవుడా, పండెడితే ఇది మూతి ముడుస్తుంది, ఇది మూతి ముడుస్తుంది, దీనికో పండెడితే అది మొటికాయేస్తుంది, 2 సందున ఎట్టా నలిగేడురా వద్దురోరి దేవుడా, 2 పిల్లలు ద్వాపరమంతా సవతుల సంత జ్ఞాపకముందా గోపాల, కలియుగమందు 2 ముందు సిలవయ్యావే శ్రీలోనా, కాపురాణం ఆపదను వీడిన సౌరీ ఏది నాకు చూపవా ఒక దారి, నారీ నారీ నడుమ మురారి, నారీ నారీ నడుమ మురారి, 2 పామల కౌగిలిలో స్వామి ఇరుకునబడి నేను నలిగితినా, వలపుల వానల చల్లులలో స్వామి కలుముగ కలిగినా కడిగితివా, 2 పామల కౌగిలిలో స్వామి ఇరుకునబడి నేను నలిగితినా, రాసలీలలాడాలని నాకు లేదులే, భయభక్తులు ఉన్న బామ ఒకటే చాలులే, రాసలీలలాడాలని నాకు లేదులే, భయభక్తులు ఉన్న బామ ఒకటే చాలులే, 2 పామల కౌగిలిలో స్వామి ఇరుకునబడి నేను నలిగితినా, గోవిందా 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 గోవిందా. పైకి
ఏం రామయ్య మామ ఈరోజు సంగీతం గింగీతం తపేలా మొత్తం మోగింది. లేదు, నా పిండకులు లేదు. ఉన్న మొదటి డోల మొత్తం అవుతుంది. ఆ మోత తట్టుకోలేక ఈ దివాణం దగ్గర కూర్చొని ఎడుతున్నా. ఏడవడం ఎందుకు? ఉత్తరం నుంచి ఒక కొమ్మను, దక్షిణ నుంచి ఒక రెమ్మని తెచ్చావుగా. అటు ఒకరిని ఇటు ఒకటి లాలి పడపోయావా? లాలిపాట పాడితే ఊరుకునే ముండలు అయితేగా ఏదో చేయాల ముండలకి. ఏం చేస్తావు? ఏదో చేద్దాం. ఏం చేస్తామనండు? ఎరకైంది. ఏంది ఎరకైంది మామ? ఈ 2 ముండలను వదిలి వదిలి మూడో దాన్ని పట్టుకుంటే పోలే. మూడో దాన్ని కట్టుకుంటావా మావా? మరి మూడో పిక్టన ఎక్కడ పట్టావన్నమాట? అబ్బే ఇక్కడే ఉంది. నీ సిగ్గు సీమడా ఎక్కడుంది? ఆమె ఆ డైలాగ్ వరుస మూడో పిట్ట పెట్టలేదు, పిట్టలేదు, ఎక్కడ దొరుకుతుందా అని చూస్తున్నా. అయితే మూడో పిట్టని ఎక్కడో పట్టావన్నమాట. పోయిన తీరిపోయింది. ఇవాళ అయిపోయింది. ఏందైపోయింది? ఈ 2 ముండలను వదిలి వదిలి మూడో పిట్టని దొరికింది నాకు. ఎక్కడ దొరికింది మావా? ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. ఎక్కడా? అది నీకు కనపడదులే, ఇక్కడే ఉంది. ఇక్కడే ఉందా? మంజరి ఎవరో కాదు, నువ్వే. నువ్వు కాదని అనుకో. అబ్బే లేలే, కాళ్ళు పట్టుకుంటావు ఏంది రామయ్య మామ? మంజరి వాసుదేవుడు అంత తోడే గాడిద కాలు పట్టుకున్నాడు. నేను ఎంత అయితే నేను గాడిదని అన్నమాట. అంటవులే, జోడి దొరికిందని అనుకుని పట్టుకున్నా. అంటే గాడిదలు పట్టుకున్నా. సరే కానీ మామ, నాకు తెలియక అడుగుతాను, ఇన్ని రోజులు నేను కుర్ర బుద్ధి ఇప్పుడు ఎందుకు వచ్చిందా అని. ఏం చేయంటావు మంజరి? రోజు రోజుకి అది అనకు. సరే కానీ నువ్వు తప్ప అయిపోయింది. పోయినా ఈరోజు ఏందైపోయింది? మూడో పిట్ట నువ్వే. నేనా? అయిపోయా. మూడో పిట్ట ఎందుకు మామా? మామా ఏమన్నావు? నువ్వే మూడో పిట్ట మంజరి. మూడో పిట్ట నేనంట. అంతే, అయిపోయా. పోయినాం, తేలిపోయింది ఈరోజు. అందరు మెచ్చుకుని అయిపోయా. అయ్యి నీ జిమ్మడి పని ఏందైపోయా? అయిపోయి అంటాడు. ఏందంటున్నా మంజరి? ఒక పాట పాడే. ఎందుకు ఏందైపోయింది? అబ్బా, నీ మనసు చూసి నేను విన్నవించుకోనా?
అదే అట్టగుండండి వచ్చే సంవత్సరం దాకా పిన్న ఏమమ్మా ఈడొకడు మల్లేశ్వర వీరభద్ర శంభో శంకర ఈడొకడు పానకం పుల్లలాగా ఎవరబ్బా మావో ఏందో పీయమంటుంది మా దండాలు స్వామి దండాలు. ఏం స్వామి ఈ మధ్య కనిపించటంలే? ఉండండి లోపలికి వెళ్ళి బాలనాగమ్మ గారిని అడిగి భిక్షం పట్టుకొని వస్తా. ఆగో ఏం స్వామి? చీచి బిడ్డలు లేని గుడి చేతులని భిక్షం ఈ భస్మాసురుడికి అసలే గిట్టదు. రాముడు స్వామి నిన్ను నేను బాగా ఎరుగుదును. అవును స్వామి. నీవు సంతానహీనుడివి. అవును స్వామి. నీ చేతి భిక్షముతో భస్మేశ్వరుని అపవిత్రము చేయదలసావు కదూ. అట్లాగా స్వామి. భస్మేశ్వరుడు కోపాగ్ని నిన్ను భస్మీ పటలము చేస్తుంది, జాగ్రత్త. అట్లా అనుకో స్వామి, మా రాజుగారు ఆజ్ఞ స్వామి. రాజుగారు ఆజ్ఞ ఎవడో ఈ ఆజ్ఞ ప్రభు. స్వామి ఎవడనొద్దు. మహారాజు గారు కార్యవర్ధి గారు మీరు ఎరుంగరా? సాధు సత్వంగులు, సత్యవాక్ పరిపాలకులు, శివపూజ పరతంత్రులు, త్రిలోక సంచారులు కూడానా? తెలియదు స్వామి. ఓ చెబుతున్నాను వినుకో. చెప్పండి. మేము మీ ప్రభువుల పినతాతలకు పెద్ద తాతలకు అందరికీ గురువులము. ఆజ్ఞను వీడి నీ మీద కోపపడి లాభం లేదు. అశేష మహిమ దురంధరుడు భస్మేశ్వరుడు నీకు సంతానం అనుగ్రహిస్తున్నాడు. పో భస్మేశ్వరుని పేరు చెప్పి నీ భార్యకిచ్చుకో. ఎంత సంతానం కావాలన్నా కలుగుతుంది. ఎంత కావాలంటే ఉంటుందో స్వామి? ఈ ఊరు మొత్తం ఎంతమంది నేను కనొచ్చా స్వామి? ఇంకా కావాల్సిందే స్వామి. చూడు రాముడు స్వామి, పుట్టిన బిడ్డలందరికీ బసవేశ్వరుని పేరు పెట్టు. ఏం సందేహిస్తున్నావు? ఏం లేదు స్వామి, అందరికి అదే పేరు పెట్టాలా అని. సరే, మొదట పుట్టిన సంతానానికి మాత్రం బసవేశ్వరుని పేరు పెట్టు, సరేనా? సరే స్వామి. నీకా పుట్టినట్టు నాకా స్వామి? నీకే అట్లా కాదు స్వామి. కొంతమందికి మా అయ్యగారి పేరు, కొంతమందికి మా అమ్మగారి పేరు పెట్టుకుందాం అనుకున్నా స్వామి. అట్లనే పెట్టము. సరే స్వామి. అబ్బా, ఈ ఊరితో నాకు ఇవాళతో రుణం దిగిపోయింది. ఊరు మొత్తంగా నేస్తా. ఆహా నా సంతానం, ఓహో నా సంతానం, మా ఇల వేల్పులు బసవేశుడు ఇచ్చిన ఈ పూర్తితో ఓహో సంతానం, ఆహా నా సంతానం, ఓహో సంతానం. స్వామి, మంచి సమయానికి వచ్చారు. బాలనాగమ్మ గారు ఇప్పుడే చిన్నబాబు గారిని ఉయ్యలేసి లాలిపాట పాడుతుంది. మంచి బహుమతులు కూడా దొరుకుతాయి. రండి స్వామి, రండి. హరహర మహదేవ శంభో శంకర, పౌనుగంటీశ్వర, భవతి భిక్షాందేహి. నా తండ్రి నా పార్వతి
దేవుడా, నా చిట్టి తండ్రి నిద్ర వచ్చటం లేదా? ఏమి కావాలను? ఈ ఉంగరం కావాలనా? అమ్మా, అమ్మగారు, అమ్మా, కానక ఒక్క బిడ్డ కలిగింటే మంచి సంతోష సమయంలో కన్నీరు పెట్టకండమ్మా. మంజరి, కానక కానక కలిగిన ఒక్క మొలక ఈ క్షణమున వారు ఇంటున్న ఉండొచ్చు. సంతోషంతో ఎన్ని గంతులు వేసి ఉండేవారే కదా. ఈ పానగంట పట్టణముల ఎన్ని ఊరేగింపులు ఎన్ని ఉత్సవాలు చేసి ఉండేవారే కదా. అమ్మా, సంతోష బిడ్డను ఉయ్యాల్లోంచి కన్నీరు పెట్టకండమ్మా. గండికోటలో మన వారికి జిమ్ చేరుకూరిందని రేపో నేడో వస్తామని పావురముతో కబుర్లు పంపారు. మంజరి, నిజముగానా? అవునమ్మా. ఎంత చలన వార్త చెప్పేవే. అవునమ్మా. మంజరి, అమ్మా, ఎవరో బసవా భక్తులు ఉన్నారు. ఆ, లోనికేగి ఆ, పళ్ళెంలో భిక్షములో నింపుకొని రమ్ము. అలాగే అమ్మా. పక్కన ఏమయ్యో, ఆ గంత బంత అలా దిగేసుకొచ్చావే? ఎవరు? దాసీదాని చేత నా భిక్ష అంతఃపురము గొడ్డుపోయినదా? ఏమయ్యో, ఆ గంత బంత అలా దిగేసుకొచ్చావే, నీకు చెమట బంగలేదా? తామర కుసులు లాంటి చీరలు కట్టుకున్న మాకే ఎక్కడెక్కడో ఉడిగిపోసి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం. నీకు చెమట బంగలేదా అంటున్నా. పోవతలకి కొలట. ఏందే కోతుల పోతావా? ఈ భస్మముతో నిన్ను కుష్ఠరోగిగా మార్చి నాశనము చేయమన్నావా? నువ్వు మాట్లాడుతున్నది బొంబం బస్వేశ్వరునితో జాగ్రత్త. ఓం ఏందో పట్ పట్ అంట. పోరి పాపను బిచ్చి పోయిస్తే నడుకో మల్తాడు అడిగినట్ట. పట్ పట్ సంచి పట్టు. పోతావా? నిన్ను నాశనము చేయమన్నావా? ఏందే పోవతలకి పట్ పట్ సంచి పట్టు. పోతావా లేదా? ఓం హ్రీం క్లీం ఫట్ ఫట్ ఫట్. మంజరి, ఏమైంది? ఏంటో పోని పాపను బిచ్చి వేసంటే పట్ పట్ అంటాడు మా వాడు పట్టబగలా. మంజరి, అమ్మా, ఇక మాట్లాడకు. ఎప్పుడో కొంటూ మాట్లాడినా. అమ్మా, మరి వాడు అనడము అపచారం. చెంపలు వేసుకో. బసవ భక్తులు కోపాగ్నులు ప్రపంచ సామ్రాజ్య గడ్డపాచులు, వారిని అగమానించకూడదు. నేను పోయి భిక్షం వేసేదను. నీవు లోనికేగి దుఃఖంలో నింపుకొని రమ్ము. వస్త్రదానము కూడా చేసేదను. స్వామి, మంచి చెప్పరు తెలియని అంతఃపురం కాంతల మీద ఆగ్రహము తమ ఓటు బసవ భక్తులకు న్యాయమే కాదు. క్షమింపుడు క్షమింపుడు. రాజ్యకాంక్షతో కళ్ళు మూతలు పడిపోయాయి కాబోలు. గంతన కాస్త విదిలిస్తే గాని దుమ్ము వదలదు. పానగంటి పొరములో శివభక్తులకు తలవంపు అపచారం. ఇది బస్వేశ్వరునికి భరింపరాని అవమానం. దాసురాలు శమభిక్ష వేడుకుల స్వామి. మీ పాపలకు మీరే ప్రతిఫలం అనుకిస్తారు. ఆ భిక్ష ఈ సంచిలో వేయి. పరిగ్రింపుడు. ఏమా గర్వము? గడప దాటి వాళ్ళకి వచ్చి భిక్షం వేయకూడదా? రాణి నన్న గర్వమా? శివ శివ, పానగంటి వారికి కళ్ళలో కూడా గర్వం కలగదు స్వామి.
బసవేసులు రాణి వాసన పరీక్షిస్తున్నారేమో. గడప దాటి ఇవ్వలకొచ్చి బిచ్చం వేస్తావా, లేదు బొమ్మని పశువు భక్తుల కోపజ్వాలకు ఆవుతవుతావా? బసవేశ్వరుని కోపం వస్తే పశుపతి ప్రళయ తాండవము చేయక మానడు. ద్వారము దాటని భిక్ష దుర్జటికి గొడ్డలు పెట్టు. గడప దాటి ఇవ్వలకొచ్చి బిచ్చం వేస్తావా, లేదు బొమ్మన్నావా? స్వామి, గీర దాటి వచ్చుటకు నా ప్రాణేశ్వరి ఆజ్ఞ లేదంటుని. పోయినప్పుడు విధించిపోయిన నిర్ణయము నీ ప్రాణేశ్వరుడు సంతోష పెట్టడం కోసం నిన్ను నీ సామ్రాజ్యాన్ని రక్షిస్తున్న శంభునే తిరస్కరిస్తున్నావు అన్నమాట. అపచారం. బసవేశ్వరుడి పట్ల మాకు ఎన్నడూ తిరస్కార భావం కలగదు. సర్వజ్ఞుడైన తాను తన్న అజ్ఞాన కాబలను నేనేమనగలను? ఆడుది ఆపల ఇది రాణి. ఆడదాని వాసన సవిచూడనే అదముడెవుడో ఈ పదాన్ని ఉత్పత్తి చేశాడు. ఆడవారు సబలని మీరే రుజువు చేస్తున్నారు. గుమ్మమ్మ దగ్గరకు వచ్చి దేహిగని చీజాతుల భక్తుల్ని అవమానించి పంపుతున్నారు. స్వామి, మిమ్ము నేను అవమానించుతున్నా. గీర దాటి వచ్చుటకు నా ప్రాణేశ్వరి ఆజ్ఞ లేదంటుని. ఇదినో మీరు అవమానం అని తలచినా నేనేమనగలను? నీవు గీర దాటి రాకుంటే మేము భిక్షను పరిగ్రహించడానికి వీలు లేదు. ఏమంటావు? స్వామి, భర్తల మాట జవదాటుట పానగంటి రాణిల వాడికలలో లేని మాట. సూర్య చంద్రాదులల్ల చూసుచుండా పానగంటేశ్వరుడు సాక్షి పలుకుచుండా మీరు గీచిన ప్రతి మాట నీరజనుడు అదమ భక్తి మా వంచాన అరుదు స్వామి. ఓహో, ప్రపంచానికంతకు నువ్వు ఒక్కటివే పతివర్తవన్నమాట. మహారాణి, ఆలోచించుకో. బసవ భక్తులకు అవసరం కలిగించిన వారు చక్రవర్తులైనను అధపతనమ కాక తప్పదు. చెప్పు, గడప దాటి ఇవ్వలకు వచ్చి బిచ్చం వేస్తావా, అంతఃపురాన్ని ఈ క్షణాన్నే శ్మశానము చేయమన్నావా? ఓం హ్రీం క్లీం ఫట్ ఫట్. పానగంటి పశుపతి పాహిమాం పాహిమాం పాహిమాం. ఏమైనది? ఒక్కరు పలుకలేదు. అంతఃపురము శోభావిహీనమై వల్లకాడు వల్ల గోచరించుతున్న వేళ కదలి ఆడుతున్న కోటి మెరుపులు వెళ్ళి నా చెంతకు వచ్చి నాకు స్వాగతం ఇచ్చి నా ప్రేమమయ్యి నా బాల ఏమైనది? రమణీయ మూర్తి అయి బాలనాయుడుకి దూరానను చూచి పలకరి నమలి ముగ్ధదురానా చిలుకల పలుకుల కిలకిలల్ మార్మోగా బాల నిశాంతమిల్లేల మారే రాణివాసము నేడిటు రాణదక్కి రాణివాసము నేడిటు రాణదక్కి అంధకార ప్రశాంతమై అడరు నేల
ఈ ఇంద్రజాలమంతా ఆ మాయల ఫకీర్దే కానీ వేరొకరిది కాదు. ఓరి ఫకీర్, నీవెందుబాయదవురా? వేడి కరగని కండలు వెలయునేని మడమ దృప్తక ఆదికి రివ్వున సాగే పరిపలాడే యవ్వనమే మన్నది పదే పదే సవ్వడి చేస్తున్నది. ఓ రివ్వున సాగే పరిపలాడే యవ్వనమే మన్నది పదే పదే సవ్వడి చేస్తున్నది. ఓ రివ్వున సంగు చూడు మాయాల ఫకీరు ప్రతాపం. అక్షరాలుగా నీ అందం అంతా అతికినట్టుంది. మరేమనుకున్నావు ఫకీర్ అంటే? అవునా ఫకీర్? ఆహా, నీవింత అందంగా ఉంటావని నేను అస్సలు అనుకోలేదు ఫకీర్. నేను అనుకున్నట్లే అంటున్నావు. నీలాంటి మట్టి బుర్రలకు అంతు పొంతు తెలియని నాటకం ఆడుచున్నాడే పిచ్చి పిల్ల, నాటకం ఆడుచున్నాడు. అవునా? అది సరే గాని ఈ కుక్క ఎవరో తెలుసా? కుక్కే? కుక్క కాదే నీ అక్క. కాదు కాదు, నీ చెల్లెలు. అవునా? యాడో ఎంగిలాకుల స్త్రాకుల మీద గజ్జి కుక్కని తెచ్చి బాలనాగు మీ అక్క కుక్క అంటావేంది ఫకీర్? అవును, ఈ ఫకీరుని అర్థం చేసుకోవటానికి కనీసం 1000 మంది బృహస్పతులైనా దిగి రావాలి. అవునవును, నిజమే. ఆంజనేయుడి తర్వాత తమరే, కానీ ఆయనకి తోకుంది, నీకు తోకలేదు, అంతే. కోతి ఎదవా అశోకవనంలో చేతను చూసి కూడా ఉత్త చేతులతో తిరిగి వచ్చాడు. సంజీవ పర్వతాన్ని అమాంతముగా ప్రగలించుకొని రాగలిగిన మొగధీరుడు ఆ సీతను భుజాన వేసుకొని ఒక్క ఎగురు ఎగిరి ఈవలకు దూకలేకపోయాడా? అసలు ఈ కవులు ఒక తెలివి తక్కువ దద్దమ్ములు. తల తోకలేని కథలతో తాటాకులన్నీ ఖరారు చేసి పెట్టారు. ఆ రావణుడు ఒక లేవలేని పంది కాకపోతే ఆ సీతను చల్లటి చెట్టు కింద కూర్చోబెట్టి ఆరతలిస్తాడా? అప్రాశపు సొంట. వాడొక వీరుడు, ఈడొక దేవుడు. చూడు మన ప్రతాపం. పానుకంటే ప్రతి వరత బాలనాగు చూసా. ఫకీరు చేతిలో కుక్కలా మారిపోయింది. ఫకీర్, నాకంటే చుక్కుని తెస్తానని ఇలా డూడు బసవనలా గంగిరెద్ది వేసి వేసుకొని వస్తావు అనుకోలేదు ఫకీర్. నాకంటే చుక్కను తెస్తానని గంగిరెద్దు వేషం వేశాడయ్యా.
డూడు బసవన్న పానుగంటికి పోతానని అవ్వా పట్టపురాణిని తెస్తానని చూసుకొన్నొత్తాడా కానీ అగే రాజు బిడ్డల రాజు బిడ్డలే సభకు అంటూ కొండలు కోనలు దాటాడయ్యా శంకు దిగంట కొట్టాడయ్యా నవధాన్యాలను గంపకెత్తుకుని సత్తి అన్నము మూట కట్టుకుని నవధాన్యాలను గంపకెత్తుకుని సత్తి అన్నము మూట కట్టుకుని గర్రను చేత పట్టుకు ఇల్లాలను నీ వెంట పెట్టుకుని నీకు నిజము చెప్తే గాని నీ తిక్క కుదరదు. ఇప్పుడు ఈ కుక్క ఒక అందాల రాణిలా మారిపోతుంది. చూడు. ఓం హ్రీం హ్రీం పట్ పట్ పట్. ఏమిటి మాయలు పక్కిరా? మాయల ఫకీరు మాయాజాలము. నేను ఎక్కడున్నాను? ఫకీరు తయారు చేసిన నప భోనులు అంతఃపురం ఏది? ఇది నా బాలవర్తి ఏది? సుఖంగా ఉన్నాడు, భయపడదు. బాలవర్తి, బాలవర్తి. ఫకీర్, అన్నంత పని చేసావు ఫకీర్. బాలనాగమ్మ మహాశాంతమూర్తి, ఆమెను తీసుకొచ్చి నువ్వు చాలా పాపమైన పని చేసావు ఫకీర్, చాలా పాపం చేసావు. ఇకనైనా ఆమెను పానగంటి తక్షణమే చేర్చు. లేనిపోయిన కోరికలకు చేతులు చాపావో నాశనం అయిపోతావు ఫకీర్. తలకి చెంత ఎప్పుడు పశువును కోతలే పో.
నా మాట వినుపకి పో. వినాశకాలమే విపరీత బుద్ధి. ఆ, చిచ్చి ఫకీరు పాదుషా వారు ఆహ్వానిస్తున్నారు. పోనుగండి పట్టపరాణిని. రానాగు రా. చూసావా మనంతపురం? అవే తరగని ధనరాశులు, ఐశ్వర్యం అంతా నీ అధీనం. అనుభవించు. అమరేశ్వర సైతం అసాధ్యమైన సకల ఐశ్వర్యాలకు అధికారమై సాంభవి వరప్రసాద లబ్ధమగి మాయా సామ్రాజ్యము రాణివై 7 కోట్ల భూత శక్తులకు నేదవై ఈ నాగల్ని పుడుకట్టుకుని రజానవై ఫకీరు పాదుషాగు పట్టపరాణివై నన్ను నా రాజ్యమే అనుకును. రా రా రా. పాడిగట్టి పశుపతి. నీకోసం. పాహిమాం, పాహిమాం. నీ సౌందర్యం అనుభవించడానికి ఎంతో ప్రయాసపడి నేను నా లోకానికి తెచ్చాను. నీ ఎచ్చని కౌగులి కోసం, తీయని ముద్దు కోసం, కమ్మని నవ్వు కోసం తాతాలాడిపోతున్నాను. ఇదేమో చిత్రమా గాని ఇంతవరకు ఏకాంతని మోహింది నీ కన్ను. నిన్ను మోహింది. రా నాకు రా. దుర్మార్గుడా, ఆగము. దగ్గరకు రాకము. నాగమ్మని తాకుతావా నీ శిరస్సు రెయ్యి వక్కలైపోతుంది కదూ. నిస్సందేహముగా. అవునా? అవును. ఫకీరు సామాన్య మానవుడు కాదు సుమా. ప్రపంచమంతా ఒక్కటి. ఈ ఫకీరు చేతిలోని మంత్రాలయం ఒక మాత్రమొకటి. దీనిని మించిపోల శక్తి పంచభూతాలకేదో సప్త సముద్రాలు ఇటున్న ఫకీరు అటు కదల్పలేదు. నీకు తెలియదు పాపం. రా నాకు రా రా రా. ఆగు. పతివర్త ద్రోహి, నీకు వినాశకాలం ప్రాప్తించే పానుగట్టి రాని వెచ్చటి కంట చూస్తుంది. పురుడైన చరణని నా పసకందను, నా బాలవర్తిని, నా బడిని దూరం చేసి నాకు నా ప్రాణేశ్వరుడికి ఎడబాట కల్పించుతుంది. నిన్ను పానుగట్టి చంపుడి పాటలైన కలిసి కడుపార కన్న కొడుకు దూరమై కడుపులోని పచ్చి కడుపు కాలసిచ్చు నాకు నా ప్రాణేశ్వరుడు దూరం ఎడబాట కల్పించుతుంది. నిన్ను పానుగట్టి చెంబుడి పాటలైన కలిసి నాడు 33 కోట్ల దేవతలు వచ్చినా నన్ను సమీపించలేరు. నా అంతఃపురములో కాదు, నా కనుచూపులో ఉన్నంత వరకు నిన్ను ఆ ఫలాక్షుడు కూడా రక్షించలేరు. అదిగో అది చూసావా? ఆ రాత్రి ప్రజలను ఏమో తెలుసా? నన్ను హతమార్చడానికి వచ్చిన నీ భక్తుల లాంటి మగధీరులు ఇదిగో ఇటు చూసావా? ఆ ఎండిపోయిన చెట్లను ఎవరో తెలుసా? నీలాగే నన్ను తృణీకరించి సీతమ్మ సిద్ధాంతాలు పలికిన నానా దేశపు రాజ కన్యలు రాళ్ళుగా, తేళ్లుగా, మంత్ర గబ్బులుగా మార్చబడి తరతరాలను రక్షించే దిక్కు లేక, వీధి లేక, గతి గాక, ఈలు గాక, సీత గాక అనుభవిస్తున్నారు. నీకు తెలియదు పాపం. రా నాకు రా రా రా. నాగమ్మల తాకవలని నాగబాను ముద్దెట్టుకుంటున్నావు. నాగు నీవు నాగువమ్మయ్యా? నాగు నీవు నాగువమ్మి? ఎంతటి నాపమైన
సుందరమైన ఇంద్రజాలకుడికి అవశ్యం వశీకృతమైపోతుంది. నీవు నాగుబామి కాదను, కానీ కోరలు లేని నాగుబామి. అది పాములు వాని పుట్టలో తలబోపలసిందే, కానీ కాటు వేయగజాలదు. చూడు, అనవసరంగా కాళహారణ చేయక నా మాంత్రిక దండం నిన్ను ఆజ్ఞాపించిన రీతిగా నీ సన్నని నడుము వయ్యారంగా కులికిపోయేలా స్థిరమైన అందరూ నిమిషాలు గిలగిలా 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 తుడిసలాడిపోయేలా అమోఘమనతో నీ తొడలు మెరిసిపోయేలా నాట్యమాడి నన్ను సంతోషపరిచి నీవు సంతోషం అనుభవించడమే నీకు ఇక్కడ కర్తవ్యం. అమ్మ పిశాసి, నాగమ్మ నీవనుకున్నంత మైకరాలు కాదు. 14 జన్మలు ఎత్తున్నాను, నీ తరమ కాదు. ఈ క్షణంలోనో మరో క్షణంలోనో మా పానగంటి ఈరుల సరసరలతో వచ్చి నిన్ను నీ కోటన మసి చేయటం ఖాయము. నీ ఆశ వరదా ఫకీర్, నీ ఆశ వరదా. మీరు పానుగంటి వీరులకు కూడా ఈ రాళ్లకు తేళ్లకు ఏ గతి పట్టిందో ఆ గతి పడుతుంది. ఫకీరు కడ కన్ను ఎర్రనైతే చాలు వీరాది వీరుల మిడతల్లా మాడిపోతారంతే. నాగో, నీవు అబలవు, కోమలవు, అసహ్యం పశువు. నీ గతి ఏమవుతుందో జాగ్రత్తగా ఆలోచించుకున్న మాట. ఇక్కడ నా చేతికి మించింది ఏదీ లేదు. నేను ఇక్కడ బలవంతం చేసిన అడ్డు చెప్పే వాళ్ళు ఎవరు లేరు. ఏమంటావు? ఆగు కిరాతకుడా, పానగంటి ఈరులలో ఆగు కిరాతకుడా, ఇంతకు తెగించుతున్నావా? సతతము జీవ చేతుబడి సర్వవటంచు తలంచి, సతతము జీవ చేతుబడి సర్వవటంచు తలంచి, ఎన్నడే ఇతరుల అన్న భావముల ఈక్షణ చేయని నన్ను తెచ్చి ఈ గతి చేయగూర్చి యాతనల గాచడు నీ హృదయంబు ఎన్నడా. పతనము చెంది నాశనమై రొయ్యలు రొయ్యలు కాకపోవునే, రొయ్యలు రొయ్యలు కాకపోవునే. నాగు, నువ్వు అనసూయాదేవి బ్రదరమా లేక సావిత్రమ్మ సహోదరివా? అనుభవించినప్పుడు తెలుస్తుంది. అవునా? అవును. అయితే చూడు, ఫకీరు లోబడతావా లేదా? కల్లా నిజంగానా? నిజముగా. నిజంగానా? నిజముగా. అయితే చూడు, మన మాయాయోధుని ఈ మంది సృష్టించి పంపు జరూర్. జీ హుజూర్. నాగు, 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 ఇప్పుడు నీ భర్త ప్రాణాలు నా చేతుల్లో కాదు, నీ చేతుల్లో ఉన్నాయి. నా కోరికకి అంగీరించావా? నిన్ను, నీ భర్తను, మీ సర్వ సైన్యాన్ని రక్షిస్తా. కాదని నిరాకరించావా? నీ భర్తను మీ సర్వ సన్నిహితంగా కఠిన పాషాణులుగా మార్చి వేస్తాను. ఫకీరు కోట వాగడ పారుగడ ప్రభువులు కావలి గృహాలుగా తయారవుతారు. ఏమంటావు? ఫకీర్, పానగంటి ఈరులలో ఒక్కసారి నిన్ను నీ పట్టణం మసి. అవునా? అయితే చూడ, మీ పానుగంటి వీరులు వంటి మగ దేవుళ్ళు 1 కోటి మంది అంతరం అంతంగానే ఎందుకు వృద్ధాలపిస్తున్నారు? చూడు, చూడు, శిలలు
శీలలు శీలలు ప్రభులు పగిరు కోట వాగిడ కావల విగ్రహాలుగా తయారైపోయింది. శిలలు 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 को बया बाहर कराओ, हाथ लगाओ, सब शैतानों से कहो कि हमारे कीमत है, जाओ जल्दी जाओ, सीरल सीरल हाली के प्रभु वीरला 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 ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఫకీరు కంటి ఎరుపు గురైన వారికి ఇదే ఇదే గది. వీరులు అంటే వీరులు వీరులు అంటే వీరులు. పాల్గొండి పశుపతి ఏమిటయ్యా ఈ పరీక్ష? పాల్గొండి వీరులు సెలలా శంభ మహేశ పాప వినాశ కైలాస వాసాయిష నిన్ను నమ్మినాను రామ నీలకందర దేవా. మహేశ పాప వినాశ కైలాస వాసాయిష నిన్ను నమ్మినాను రామ నీలకందర. పాప మీద పుణ్య మీద కాననైతినే. పాప మీద పుణ్య మీద కాననైతినే. బాధ మీద భేద బాధ తీర్చరావయ్యా దేవా. మహేశ పాప వినాశ కైలాస వాసాయిష నిన్ను నమ్మినాను రామ నీలకందర. ఏక చిత్తములు నమ్మిన వారికి శోకము తీర్చము రుద్రయ్య. ఏక చిత్తములు నమ్మిన వారికి శోకము తీర్చము రుద్రయ్య. శోకము తీర్చము రుద్రయ్య. శోకము తీర్చము రుద్రయ్య. ఆహా, ఏమి ఈ వనలక్ష్మి సౌభాగ్యం! అడవిలో నయి పువ్వుల అందం ఎవరి కోసము దేవా, ఎటుల సృజించితి దేవా. అడవిలో నయి పువ్వుల అందం ఎవరి కోసము దేవా, ఎటుల సృజించితి దేవా. అనుభవమునకే దూరమైనయి, అనుభవమునకే దూరమైనయి అడవికేటికో దేవా. అనుభవమునకే దూరమైనయి అడవికేటికో దేవా. కవుల ఊహకే అందియందని అందచందములు దేవా. అడవిలో నయి పువ్వుల అందము ఎవరి కోసము దేవా, ఇటుల సృజించితి దేవా. పువ్వు కడుపులో
ఓహోయ్ ఓహో ఎవరక్కడా? తలారాముడు అమ్మ దొంగ, నేను ఎలక పండు తినొచ్చేలోగా ఇంత దూరం వచ్చారే చిన్నబాబు గారు. అవును రాముడు, ఈ ప్రకృతి అందాన్ని చూస్తూ చూస్తూ అలాగే వచ్చేసాను. అట్లయితే ఎవరన్నా మంచి కన్నెపిల్ల కనిపిస్తే కూడా అలాగే వచ్చేస్తారా? తప్పు రాముడు, తప్పు. పిల్లల వెంటబడడం చాలా తప్పని నిన్న మా రాజగురువు పాఠంలో చెప్పారు. నాకు తెలుసులే బాబు, నిన్న జలంటూ స్నానం చేస్తున్న దాసి మంజరి జడబట్టి గెలేసిన సంగతి నాకు తెలియదేంటి? నువ్వు చాలా పోకిరపడవు. ఇలాంటి మాటలు ఇక్కడ నాతో చెప్పావంటే నేను నీతో పలకను పో. పెద్దయితో మీరు కూడా మాతో కలిసిపోతారులే బాబయ్య. సరే బాబుగా, శ్రీరాములు లాంటి వారు బాబయ్య. చెప్పు రాము. నూరు రూరమంటుంది కానీ ఏదన్నా మంచి ఎలక పండు, అదిగో ఆ పండు చూసారా? అయితే ఆ వెలగపండు కొట్టాలంటావు అంతే కదా? అంటే ఇంకా అమాంతంగా కనిపెట్టారే చిన్నబాబు గారు, ఇంకా కొట్టలేదా? రాముడు, బాణం నీ వద్ద ఉంటే నేను ఎలా కొట్టేది చెప్పు. అవు కదా, ఇదిగో ఇప్పుడు కొట్టేస్తాను చూడు. ఏదైనా పెడతా, చెమ్ము లాంటిది ఏమైనా తీసుకో, చెమ్ము లాంటిది ఏమైనా తీసుకో. బాణ రాముడు బాబయ్య, ఇదిగో కొట్టేసాను చూడు, కాచుకో. రాముడు ఏమైంది? నా గురి తప్పటం ఏమిటి? మీ చేతులు పడిపోయి మీ బాణాలు ఇరిగిపోయి మీకేం పోయే కాలం వచ్చిందిరా? ముండా కొడకలారు నా బావులంటే బాణ బద్దలుగా విడదీసేది. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో. ఏయ్ నోర్మోయ్, ఎవరనుకున్నావు? చిన్నబాబు గారు కళ్ళు కనిపించడం లేదా ఏమి? రాముడు నువ్వు ఊరుకో, నిన్ను ఊరుకోమ్మనా. అమ్మా ఎవరు నువ్వు? నేనా? మాది ఈ రాజ్యం కూడా కాదయ్యా, మాటికి 10 ఆమడ పులిరాజపట్నం. మా అయ్యకి ఇక్కడ సుస్తుగా ఉంటే చూసుకొని పోదామని వచ్చా. నా పేరు లచ్చి, సాక లచ్చి అని. ఏయ్ నోర్మోయ్, రాముడు నిన్ను ఊరుకోమన్నాను. ఊరుకోండి బాబయ్య, అది పిచ్చి ముండా ఊరికే వాగుతూ ఉంటుంది. నేనున్నానుగా. రాముడు, అమ్మా ఆ, నీవు చెప్పదగిన విషయం ఏదో నిర్భయంగా చెప్పు, భయం లేదు. ఏమీ లేదు బావయ్య, ఇట్ట దారిని పోయే వాళ్ళ కళలోకంత తూట్లేకపోతే అమ్మ అబ్బాయి ఇద్దరు ఆ అమ్మాయిల పక్కన. రాముడు నిన్ను ఊరుకోమన్నాను. లచ్చి, నీవు చెప్పదగిన విషయం ఏదో నిర్భయముగా చెప్పు, భయం లేదు, చెప్పు. ఏమి లేదయ్యో బాబు గారు, అమ్మ అబ్బాయి ఇద్దరు ఆ మాయల పక్కన బందులో పడి అల్లాడుతున్నారు కదా. లచ్చి, ఈ బాణాలు ఆడ మీద వదలకూడదా అని అనుకున్నా. ఆయన నాకెందుకు వచ్చిన గొడవ? నా దారిని పోక వస్తాదరా. రాముడు రాముడు బాబయ్య ఏమయ్యారు నా తల్లిదండ్రులు? ఎక్కడున్నారు? నిజం చెప్పు రాముడు, నిజం చెప్పు. చెప్తాను బాబయ్య, చెప్తాను. ఈ రహస్యం నీకు తెలియకుండా మీ పెద్ద తల్లులు ఆజ్ఞాపించారు బాబయ్య. పెద్ద తల్లులు ఆజ్ఞాపించారా? అవును బాబయ్య. ఎందుకు ఆజ్ఞాపించారు? రాముడు ఏమి జరిగిందో నిర్భయంగా చెప్పు, భయం లేదు, చెప్పు రాముడు, చెప్పు. చెప్తాను బాబయ్య. మీరు 7 రోజుల పసికందుగా ఉన్నప్పుడు ఆ మాయల పగిరి వచ్చి మీ అమ్మను చెరబట్టుకుని. రాముడు నా తల్లిని ఒకనొక ఇంద్రజాలకుడు చెరపట్టుకొని వెళ్ళాడు. అవును బాబయ్య. మరి నా తండ్రులు ఏమయ్యారు? గండికోట యుద్ధం నుంచి మీ తల్లి గారు అగ్గే ముగ్గే ఈ రాజంతరంగానే ఆ పకిరి మీదికి దండయాత్రకి వెళ్ళారు బాబయ్య. కానీ ఆ పకిరి సామాన్యుడు కాదు బాబయ్య, సామాన్యుడు. మన మీ నాన్నగారిని రాళ్ళను తేలగా మళ్ళీ చేశారు బాబయ్య. రాముడు ఇంత జరిగిందా? అవును బాబయ్య. ఇన్ని దినాలు ఈ విషయాన్ని కప్పిపిచ్చి మీరందరూ నాకు త్రినేంద్ర దోహం చేశారు, వంశానికే కలంకం తెచ్చిపెట్టారు. నాలాంటి అధముడు ఇక పుట్టిన ఒకటే, చచ్చిన ఒకటే. లచ్చి చెప్పింది
చెప్పింది నిజం, లచ్చి చెప్పింది ముమ్మాటికి నిజము. నేను ఇక్కడ నుండి బయలుదేరుతాను రాముడు, నేను ఇక్కడ నుండే బయలుదేరుతాను. వెళ్తారా బాబయ్య? మీరు ఇక్కడి నుంచే వెళ్ళారంటే నా తలకాయ ఉరి తీస్తారు బాబయ్య. మీరు అంతఃపురానికి వచ్చి ఆ పెద్ద పిల్లలు సెలవు తీసుకొని వెళ్ళండి బాబయ్య. రాలేను. నా తల్లిదండ్రులే అంతఃపురంలో ఇక అడుగు కూడా పెట్టలేను. ఈ శపథానికి తిరుగులేదు. రాముడు బాబయ్య, చంద్రహారం ఇదిగో, వెళ్ళి విషయమంతా పెద్దలతో చెప్పి ఆజ్ఞాపించు. వెళ్ళలేను బాబయ్య, ఆ అంతఃపురానికి నేను వెళ్ళలేను. నా శవం వెళుతుంది. మీరు అంతఃపురానికి వచ్చి ఆ పెద్ద చెల్లెలు సెలవు తీసుకొని వెళ్ళలేదనుకో, నేను మీతో వచ్చేస్తాను. రాముడు బాబయ్య, నేనంటే నీకు ప్రేమ ఉంది. నా కుండ చీల్చి తీసుకోండి బాబయ్య. అయితే నాకు ఆ మేలు కొడతావా? మీరు అగ్గి దూకమంటే అగ్గిలో దూకుతాను బాబయ్య. రాముడు బాబయ్య, మారు మాట్లాడకుండా అంతఃపురానికి వెళ్ళు. నా మేలు నిజంగా కోరిన వాడవైతే నన్ను ఇప్పుడు అడ్డు పెట్టవద్దు. బాబయ్య, మీరు 7 రోజుల పసి నుంచి నా చేతులతో పెంచాను బాబయ్య. అంతఃపురం అనే పేరే గాని మీకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటే నా గుండెల్లో శూలం గుచ్చుకున్నంతగా ప్రేమించాను బాబయ్య. మిమ్మల్ని విడిచి వెళ్ళను. నేను మీతోటే వస్తాను బాబయ్య, నీతోనే వస్తాను. రాముడు, నా తల్లిదండ్రులు అంతఃపురంలో ఇక అడుగు కూడా పెట్టలేదు. ఈ శపథానికి తిరుగులేదు. వెళ్ళు రాముడు, వెళ్ళి విషయమంతా పెద్ద తలతో చెప్పి ఆజ్ఞను శిరసాహమించు. వెళ్తాను బాబయ్య. ఓ పానుగంటి పరమేశ, ఈ ముక్కు మచ్చలని బాలుని కాపాడే బాధ్యత మీరేనయ్యా, మీరే. వెళ్తాను బాబయ్య, వెళ్తాను. రాముడు వెళ్ళు రాముడు, వెళ్ళక తప్పదు రాముడు. బాబయ్య, వెళ్తున్నా బాబయ్య. రాముడు వెళ్తాను బాబయ్య, వెళ్తాను. నీతి నియమాలకు ప్రసిద్ధిగాంచిన పానుగొండి వంశానికి అప్పచెప్పి వీరాధీరులకు పుట్టిన పానుగొండి రాజగృహానికి కలంకం భరింపలేడు. కన్న తల్లికి కలిగిన ఈ అవమానము, విశ్వ కళ్యాణానికి కలిగిన ఈ పతనము ఒక పానుగొండి వంశానికే కాదు, ప్రపంచానికే కల్పాంతం. ప్రతీకారం నెరవేర్చుకోవలసినదే, ప్రతీకారం నెరవేర్చుకోవలసినదే. ఆనంద ప్రకృతమైన ప్రపంచ భద్రతకు అడ్డు కొట్టేసిన ఆ మాయావిని నిర్మూలన చేయవలసినదే. పకీరును నాశనం చేయడమా? ఆ మాయల పకీరును నాశనం చేయడమా? లేక పానుగంటి వంశమే సర్వనాశనం కావటమో తేల్చుకోవాలి. పానుగంటి నివాస, పానుగంటి నివాస, పశుపతి, పరమేశ్వర, ముజ్జగాలకు ఆధారుడవే, ముజ్జగాలకు ఆధారుడవే. నా తల్లిని ఒకానొక ఇంద్రజాలకుడి బారి నుండి తప్పించలేకపోయావా? లోకమాన్య, పతివ్రత అయిన నా తల్లికి ఇలాంటి కష్టాలు తెచ్చిపెట్టడం నీకు న్యాయమా? ఏది నీ రుద్రమూర్తి కనిపించు. నాకు ప్రత్యక్షమై ఆ పకీరు సంహరణకు బయలుదేరుతాను. ఆశీర్వదించుకో. ఆ పకీరు కలేబరము మీద ప్రళయనాట్యము చేసి తిరిగి ఈ బాలవర్తి పానుగంటి పురంలో అడుగు పెట్టు. ఈ శపథానికి తిరుగులేదు. కావా, రావా, ప్రత్యక్షము కావా? పరమేశ్వర, ప్రత్యక్షము కావా? రాజు జన ఇత్రి సాధ్యు అయినది ఏని, నాదు జన ఇత్రి సాధ్యు అయినది ఏని, దేవుడొకడుంట నిజమేని, దివ్యదీప్తులయ కనిపించు ఇప్పుడు, దివ్యదీప్తులయ కనిపించు ఇప్పుడు, లేకయున్న ఇదే ఆత్మహత్యతో నేనిక అంతరిల్తూ. పరమేశ్వర, భక్తవత్సల, నన్ను అనుగ్రహించితవా తండ్రి, నన్ను అనుగ్రహించితవా? ఆహా, ఏమీ నీ దినదన వాత్సల్యము, మమ్ముదయ చూడుము పరమేశ, మమ్ముదయ చూడుము
మారక దీనుల ఏయింబవలు ఏ మారక దీనుల కనురెప్పలలో పదిలము చేసి ఏ మారక దీనుల కనురెప్పలలో పదిలము చేసి కష్టములేనియు కలుగకుండగా కాపాడుమయ్య కరుణాంతరంగా నముదయ చూడుము పరమేశ శరణు వినా నిఖిల జగములకు శరణు వినా నిఖిల జగములకు శ్రేయములేలా కలుగును జనక రక్షణకైనా శిక్షణకైనా నీ చూపే గదా దేవా మముదయ చూడుము పరమేశ మరువకుమయ్య దేవాతి దేవా మముదయ చూడుము పరమేశ కళాకారులు, కళాభిమానులు, కళా పోషకులు ఇక్కడ పెద్ద ఆయన వెంకట సుబ్బయ్య గారు కాలమైన సందర్భంగా కర్మంత్ర కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు మిత్రులు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి మా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మంచి నాటకాన్ని ఇక్కడ ప్రదర్శన చేశారు అన్నయ్య పకీరన్ నజీర్ బాషా గారు, తదుపరి సంగు విజయరాణి గారు, ఆ తర్వాత లచ్చి వచ్చేసి అమరావతి గారు, బాలనాగమ్మ అమరావతి గారు, బాలవర్ది నా పేరు జీవి నాగార్జునాచారి మార్కాపురం, తలారి రాముడు మా మిత్రుడు సుబ్బయ్య గారు, పులిరాజు గురవయ్య గారు, మొదటి కార్యవర్ధిగా వేసినటువంటి మా అన్నయ్య గారు, కాంతారావు గారు, వీరి కాంబినేషన్లతో మంచి నాటకాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులకు మా కళాభినందన చేసుకుంటున్నాను. నాటకం ఇంకా బాగుంటుంది. దయచేసి నాటకాన్ని తిలకించి మీరు మాకు కృతజ్ఞతలు తెలిపి మా కళాభినందనలు మీకు ఎల్లవేళ ఉంటాయని కోరుతూ మరి నాటకాన్ని ప్రారంభం చేస్తున్నాం. నడకలో కొదమ సింగపు అడుగులో మనగాడ అడుగులో చిన్నవాడ మెరుపులో చిన్నవాడ రారా
అయ్యా మా అక్కకే ఒక్కతే కూతురని దీన్ని చేసుకున్న లచ్చిని దానికి కట్నంగా నాకు గాడిదనిచ్చిండు. అది సాకిరేకు వస్తే ఇంటికి పోదు, ఇంటికి వస్తే సాకిరేకు రాదు. ఏం చేయాలబ్బా ఈ సాకిరేవు మూట సదరమైపోను. వద్దు రోరి సిద్ధలయ్యా బతుకు 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 ఎట్ట సావాలరా నా ఏళ సాకలోడి బతుకంతా అయ్యగారి బతుకేమో అమ్మగారి కెరుకాయ అయ్యగారి బతుకేమో అమ్మగారి కెరుకాయ అమ్మగారి బతుకేమో సిద్ధుగాడి కెరుకాయ సిద్ధుగాడి బతుకేమో సాకి బండ కెరుకాయ వద్దు రోరి దేవుడా ఎట్ట చావాలరా నా ఎదవనాయలు కదా ఎదవనాయలు ఎక్కడ చూడిని ఎప్పుడు చూడిని బట్టలు 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 అంటారు. ఏం చెప్తా అంట బట్టలు ఈ నాయనలో చూతుకుతే తెలుస్తుంది దాంట్లో ఉండే మజాక. ఇదంతా బాగానే ఉంది కానీ ఈ సాకిరేవు మూటు సదరమైపోయేది ఎప్పుడబ్బా? మా పులిరాజు గారు తన బిడ్డనిచ్చి రాజ్యంలో అర్ధరాజ్యం ఇచ్చి ఎవరైతే ఆ పులిని చంపుతారో వారికి నా బిడ్డని ఇస్తానని సాటింపేసింది కదా. ఎరకైంది. ఆ పులిని నేనెందుకు చంపకూడదా అంట. నేనే చంపుతా. అయిపోతా అయిపోతా రాజు కల్లుడు నవ్వుతా అయిపోతా అయిపోతా రాజు కల్లుడు అవుతాను రాజ్యానికి నేనే రాజునైపోతా అయిపోతా రాజు కల్లుడు నవ్వుతా అయిపోతా అయిపోతా. బుజ్జి కంటే చక్కనైన సుక్కంట లచ్చి కంటే బుజ్జి కంటే చక్కనైన సుక్కంట రాజోలా గుంటంట అయిపోతా 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 ఈ రాజ్యానికి నే రాజునైపోతా అయిపోతా అయిపోతా. రాజునైందనుకో దిండు మీద దిండు పెట్టే పరుపు మీద పరుపు పెట్టే పట్టె మంచం వేసుకొని నా యాలి రాజు కూతురు పెళ్లి వేసుకొని పడుకుంటే నా సామి రంగా నా లచ్చిని నడుము ఎరగదనను. అయిపోతా అయిపోతా రాజ్యానికి నేనే రాజునైపోతా. ఇది అంత బాగానే ఉంది కానీ ఈ సాకిరేవు మూట సదరం అయిపోయేది ఎప్పుడబ్బా? ఎరకైంది. ఈ మూడూర్లు కలిసి ఒకటే చెరువు కదా. ఈ మూడూర్లు వాళ్ళు ఒక్కరన్నా ఈ దారుణ రాకుండా పోతారా?
వస్తే వాళ్ళ అమ్మటి పోయి వాళ్ళ ముఖాన ఉతికి పడిదెంగుతా, లేదనుకో ఇక్కడ దొంగుంటా. నాదేమిగా అమ్మా, మా నాయన మా జేజినాయన ఒక పద్యం చెప్పిండు. అరే నీకు ఎప్పుడైతే ఆపద వస్తుందో ఆ పాట పాడుకొని పడుకోరా అన్నాడు. కిట్టమ్మా ఓ బాల బాల కిట్టమ్మా, కిట్టమ్మా ఓ బాల బాల కిట్టమ్మా, నవనీత సోరా కిట్టమ్మా ఓ బాల బాల కిట్టమ్మా. పుల్లలేవు లచ్చి నాకు మాటలేవు, వెలకి పుల్లలేవు లచ్చి నాకు మాటలేవు. ఇంట్లోన ఈ గిల మాత, బయటలో నా బెల్ల మాత, ఇంట్లోన ఇళ్ళ మాత, బయటలో నా బెల్ల మాత, అది ఇది కానకుండా లచ్చి నాకు మాటలేవు. కిట్టమ్మా ఓ పాల పాల నీత సోడా పావు సేరు బెల్లం ముక్క కోసిలోన దాసి పెడితే, పావు సేరు బెల్లం ముక్క కోసిలోన దాసి పెడితే, చీమలన్నీ గుట్టి తెల్లరి కుంచము పోయెను. కిట్టమ్మా ఓ బాల బాల సోరా కిట్టమ్మా ఓ బాల బాల కిట్టమ్మా. ఓర్ మావా, ఎక్కడ దగ్గర పాత్ర రాలేదే? ఎక్కడున్నావో ఈ మామ, ఎక్కడున్నావో? నా పేరు విన్నారా, నా ఊరే కన్నారా, నా పేరు విన్నారా, నా ఊరే కన్నారా, నా పేరు నచ్చి నా ఊరు వచ్చా, నా పేరు నచ్చి నా ఊరు వచ్చా, నా పేరు విన్నారా, నా ఊరే కన్నారా, నా పేరు నచ్చి నా ఊరు రాజపురానికి సెలవులు చేసే లక్ష్మినే కానా, సాగర లక్ష్మినే కానా, నా పేరు నచ్చి నా ఊరు వచ్చి నా పేరు విన్నారా, నా ఊరే కన్నారా, నా పేరు నచ్చి ఆ కన్నవారింట్లో ఇవాళ పెన్లో కరమంతమరో కదా, బట్టలు తెమ్మన్నారు కదా. ఆరి బట్టలు ఆరికి ఇకపోతే మా మామగారికి పులుసు పులుసు రేవదీశారు. చూద్దాం ఎట్టెళ్ళిండో ఏం పోయిండో. ఆరి మకమా బట్టలు లేదు, బంగి మకం అంటే నడ్డంకిలో నడ్డి తంగేసుకొని తంగుండ నీ జిమ్ మడిపోను మావోయ్. ఓర్ మావోయ్, పోయమ్మా పోయిండారు ఎట్రమ్మా, అయ్యో ఓ తల్లి అమ్మా.
ఏం అక్కడగాని రారే ఏం అట్ట వచ్చి 2 కట్టి తీసుకుని వాంచితే కదా లేయడ పైకి అట్ట చూసుకున్నారు గడ్డంకి ఏమా ఎవడంటే మా ఆయనే బాగా ఫుల్గా తాగి ఈడ మధ్యలో పడి చచ్చి ఉన్నాడు. చచ్చిండు యాదవ్ సచ్చి సంత అంట. ఏయ్ మామా మరి మావోయ్ అయ్యి నీ జిమ్మడిపోను. ఈయనకి ఇట్ట కాదు, చేసే పని చేస్తే అప్పుడు లెగుతాడు. మావోయ్ పులక మామ పులి. కాదు బట్టలు ఉతకలేదు భంగిమకు అంటే బట్టలు నడ్డెక్కలు తగిలిట్టే గొరకెత్తున్నావా గొరక నువ్వా అనుకొని భయపడ్డాను. దాని అమ్మ తప్పించుకొని పోయింది కానీ లేకుంటే చంపి ఏదో సచ్చినా కాస్త తగ్గు మామ తీదా మామ బాగా పొడిచినా